ప్రముఖ యూట్యూబర్ బైక్ రైడర్ భయ్యా సన్నీ యాదవ్ అలియాస్ సందీప్ది మొత్తం కూడా నూతన్కల్ మండలం ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా నూతన్కల్ మండలం పరిధిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కూడా ఇక్కడనే మొత్తం కూడా ఏదైతే భయ్యా సన్నీ యాదవ్ కూడా ఇక్కడనే పుట్టి పెరిగి కూడా స్కూల్కి వెళ్ళిన పరిస్థితి. మొత్తం కూడా బైక్ రైడ్ ఇంట్రెస్ట్ ఉండడంతో కూడా మొత్తం కూడా ఆయన బైక్ రైడ్ చేస్తూ కూడా యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. దీనిలో భాగంగా కూడా ఆ బెట్టింగ్ యాప్లకు సంబంధించి మొత్తం కూడా ప్రమోట్ చేశారన్న నేపథ్యంలో కూడా అతనిపై వార్తలు వచ్చిన క్రమంలో కూడా మొత్తం నూతన్కల్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 5వ తేదీన ఒక కానిస్టేబుల్ ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు మేరకు కూడా ఆ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసిన పరిస్థితి. మొత్తం కూడా భయ్యా సన్నీ యాదవ్ ప్రస్తుతం నూతన్కల్ మండలం కానీ ఇక్కడ భారతదేశంలో లేని పరిస్థితి ఉంది. మొత్తం కూడా వేరే దేశాలలో ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కూడా ఏం జరుగుతుంది సమాచారం తెలుసుకోవడానికి కూడా మొత్తం కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కూడా నూతన్కల్కు వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఆ నూతన్కల్లో ఉన్నాం. వాళ్ళ ఫాదర్ వాళ్ళ తల్లిదండ్రులను కూడా మాట్లాడించిన ప్రయత్నం ఉంది. వాళ్ళ తల్లితో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా భయ్యా సన్నీ యాదవ్ తప్పు చేయలేదు. మొత్తం కూడా 2-3 సంవత్సరాల నుంచి కూడా మొత్తం కూడా బెట్టింగ్ యాప్కు సంబంధించిన వాటిని కూడా ఎక్కడ కూడా ప్రమోట్ చేయట్లేదు అని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మేము కూడా చాలాసార్లు చెప్పాము, బెట్టింగ్ యాప్లు పెట్టొద్దని చెప్పిన క్రమంలో కూడా వార్తలు వచ్చిన క్రమంలో కూడా అతనిపై కూడా కేసు చేసినట్టు పరిస్థితి కనపడుతుందని కూడా చెప్తున్నట్టు పరిస్థితి. మొత్తం కూడా ఒకటే చెప్తున్నాడు, మొత్తం కూడా భయ్యా సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను మరొక వారం రోజుల్లో కూడా ఇదే నూతన్కల్ మండలంకి వస్తాను కూడా తండ్రి కొద్దిసేపటి క్రితమే ఆర్టీవీతో కూడా చెప్పిన పరిస్థితి. మొత్తాన్ని కూడా బయట నేను మాత్రం ప్రస్తుతానికైతే మీడియాతో అయితే మాట్లాడను. 10 రోజుల తర్వాత భయ్యా సన్నీ యాదవ్ ఇదే నూతన్కల్ మండలానికి ఇక్కడికి ఇంటికే వస్తున్నాడు. ఇదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వస్తాడు. మేము అవసరమైతే ఇక్కడనే కూడా ప్రెస్ మీట్ పెట్టి కూడా మాపై వస్తున్న ఆరోపణలు మేము చేయని తప్పులను కూడా మొత్తం కూడా వివరిస్తామని కూడా తండ్రి ఎవరైతే రవీందర్ ఉన్నారో ఆ రవీందర్ చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా కూడా ఒకటి మాత్రము వెలుగులోకి వస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ల వల్ల వచ్చిన ఆ ప్రమోషన్ వల్ల వచ్చిన ఆ డబ్బులతోటి కూడా మొత్తం కూడా నూతన్కల్లో కూడా సొంతగా ఇల్లు నిర్మిస్తున్నారని కూడా ఒక వార్తలు వస్తున్నారు. దాని మీద కూడా వాళ్ళు స్పందించినట్టు పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా మనం చూస్తున్నాం, ఏదైతే నూతన్కల్ మండలంలో కూడా భయ్యా సన్నీ యాదవ్ కూడా మొన్న దానికి సంబంధించిన ఒక పోస్టు పెట్టాడు. వీడియో పెట్టిన ఇల్లు కూడా ఇదే. మొత్తం కూడా ఆ 3 ఫ్లోర్ల ఇల్లు కడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి వాళ్ళ తల్లిదండ్రులు ఒకటే చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా మేము చిన్నప్పటి నుంచి కూడా వ్యవసాయ కుటుంబము, మాకు చాలా ఆస్తులు ఉన్నాయి. మొత్తం కూడా గత 30 సంవత్సరాల నుంచి కూడా మేము మెడికల్ షాప్ నడిపిస్తూనే ఉన్నాము. మొత్తం కూడా ఆ మెడికల్ షాప్ మీద వచ్చిన ఆదాయాన్ని కూడా పక్కన పెట్టుకుంటూ కూడా ఈ ఇల్లు కడుతున్నాం. కానీ ఈ ఇంటికి బెట్టింగ్ యాప్ కూడా ఎలాంటి సంబంధం లేదని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి. కాకపోతే తండ్రి ఏం చెప్తున్నా అంటే కొన్ని డబ్బులు ఇచ్చాడు కానీ ఆ డబ్బులు ఇచ్చిన మాత్రం కూడా బెట్టింగ్ యాప్కి సంబంధించిన డబ్బులు కావు. మొత్తం కూడా ఏదైతే ఆ యూట్యూబ్ మీద వచ్చిన డబ్బులు ఏవైతున్నాయో ఆ డబ్బులు మాత్రమే కొంచెం ఇచ్చింది, కానీ దీన్ని మాత్రం పెద్ద ఎత్తున రాదాంతం చేస్తున్నారు. ఆ విధంగా రాదాంతం చేయొద్దని కూడా అతను కూడా చెప్పిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా రవీందర్ ఒకటే చెప్తున్నారు, మొత్తం కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భయ్యా సన్నీ యాదవ్ మాత్రం వస్తున్నాడు. నూతన్కల్కు ఒక 10 వారం రోజుల్లోనే వస్తారని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించిన కూడా ఆ పోలీసులు కూడా మాకు సంబంధించిన కూడా అన్ని ఎవిడెన్స్ కూడా అడిగారని కూడా చెప్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన మొత్తం కూడా ఎవిడెన్స్ కూడా మేము పోలీసులకు ఇచ్చాము. ఏదైతే భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించిన 3 సెల్ ఫోన్లకు సంబంధించిన నెంబర్స్ కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్లోకి ఇచ్చాము. ఆధార్ కార్డు కూడా ఇచ్చాము. మొత్తం కూడా వాళ్ళు అడిగిన దాని ప్రకారం మేము కూడా పోలీసులకు సహకరిస్తున్నాము అని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వారం రోజుల్లోనే భయ్యా సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా ఇక్కడికి నూతన్కల్కి వచ్చే అవకాశం ఉందని కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు మొత్తం కూడా ఖండించడానికి కూడా భయ్యా సన్నీ యాదవ్ ఎప్పుడైతే ఆ నూతన్కల్కి వస్తారో నూతన్కల్కి వచ్చిన తర్వాత కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టి కూడా మొత్తం కూడా వివరిస్తామని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మేము మాత్రం ఇప్పుడు మీడియాతో మాట్లాడమని కూడా వారు కరాఖండిగా చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క విషయం చెప్తాం. మాకు వచ్చిన ఆస్తులు ఏంటి, మాకున్నది ఏంటి, మేము మొత్తం కూడా 30 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నది ఏంటి, మా మెడికల్ షాప్ మీద ఉన్న మొత్తం కూడా డేటా మొత్తం కూడా వాళ్ళ మొత్తం కూడా వివరిస్తామని చెప్తున్నారు. మెడికల్ షాప్ సంబంధించి కూడా మొత్తం కూడా బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తామని చెప్తున్నారు. మొత్తం కూడా మా మీద ఏదైతే మొత్తం కూడా ఇల్లు మొత్తం కూడా బెట్టింగ్ యాప్లపై కూడా ఇల్లు కట్టుకుంటున్న వస్తున్న వార్తలు మాత్రము అవాస్తవాన్ని కూడా వారు మాత్రం ఖండిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా పోలీసులకు మాత్రం మేము సహకరిస్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా కూడా మీరు కూడా రావచ్చు. మొత్తం కూడా ఏదైతే వారం రోజుల్లో మాత్రం భయ్యా సన్నీ యాదవ్ నూతన్కల్కి వస్తున్నారని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా ఇది నూతన్కల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ, నూతన్కల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.